వెల్కమ్ టు తెలుగుంటూల్ స్టోరీస్. హాయ్ ఫ్రెండ్స్, సైబర్ మోసంలో చిక్కుకున్న ఒక అమ్మాయి కథ. ఆ రోజు రాత్రి ఆమె ఫోన్ మళ్లీ వైబ్రేట్ అయింది. ఈసారి మెసేజ్ కాదు, వాయిస్ నోట్. ఆమె చేతులు కంపించాయి. ప్లే నొక్కాలా లేదా అలాగే వదిలేయాలా? కొన్ని క్షణాలాగింది. చివరికి ధైర్యం చేసి ప్లే చేసింది. నీ పేరు నాకు తెలుసు, నీ కాలేజ్ నాకు తెలుసు, నీ ఇంటి ముందున్న చెట్టు కూడా నాకు తెలుసు. ఆ గొంతు చల్లగా ఉంది. మనిషి గొంతే, కాని భయంకరంగా ఉంది. ఆమె ఊపిరి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె పేరు శ్రావణి. ఈ స్థితిలోకి ఆమె ఒక్కరోజులో రాలేదు. ఇది నెలలుగా నెమ్మదిగా తయారైన వల. ఆ రోజు వాయిస్ నోట్ అది మొదలు కాదు, అది చివరి హెచ్చరిక. ఆమె వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లలేదు. ఎందుకంటే అదే నంబర్ నుంచి కొన్ని ఫోటోలు వచ్చాయి. ఆమె గుండె ఆగిపోయింది. అవి ఫేక్ కాదు, ఫోటోషాప్ కాదు, నిజమైనవి. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు తన ఫోన్లో ఉన్న ఫోటోలు. ఇవి ఎలా వచ్చాయి? నేను ఎవరికీ పంపలేదు. ఫోన్ చేతుల్నుంచి జారిపోయింది, నేలమీద పడింది. కన్నీళ్లు మాటలకన్నా బలంగా మాట్లాడాయి. ఆమెకి ఒక విషయం గుర్తొచ్చింది. 6 నెలల క్రితం స్టోరేజ్ ఫుల్ అని అలర్ట్. గూగుల్ సర్చ్, ఫ్రీ ఫోటో ఎడిటింగ్ యాప్, బ్యూటీ ఫిల్టర్, నో వాటర్మార్క్ ఇన్స్టాల్ చేసింది. పర్మిషన్స్ అన్నీ అలౌ, కెమెరా అలౌ, మైక్ అలౌ, స్టోరేజ్ అలౌ. ఆ రోజు ఆమె తన జీవితానికి తలుపు తెరిచింది. ఆ తరువాత అతను డబ్బు అడగలేదు, థ్రెట్ చేయలేదు. అతను చేసింది ఇంకా ప్రమాదకరం. ఆన్లైన్ ఉండు, సీన్ పెట్టకు, కాల్ ఎత్తు. ఆమె ఒబే చేసింది. ఎందుకంటే ప్రతిసారీ అతను ఏదో ఒక ప్రూఫ్ చూపించేవాడు. రూమ్ ఫోటో, లొకేషన్ డీటెయిల్, లైవ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్. ఆమెకి అర్థమైంది, అతను చూడటం లేదు, ఆమెతోనే ఉన్నాడు. రోజులు గడిచాయి. శ్రావణి నవ్వు మెల్లగా మాయమైంది. కాలేజ్లో తను ఉన్నా లేనట్టే. మొబైల్ వైబ్రేట్ అయితే చాలు గుండె వేగం పెరిగేది. మిర్రర్లో చూసుకుంటే తన కళ్ళు తనవి అనిపించలేదు. నేనింకా బ్రతికున్నానా లేదా స్క్రీన్లోనే చచ్చిపోయానా? ఒకరోజు ఫ్రెండ్ కాల్. నీ వీడియో చూశానని నన్నడగకు. శ్రావణి ఓపెన్ చేసింది. ఆశ్చర్యం, ఆమె ముఖం ఒక అశ్లీల వీడియో మీద. డీప్ ఫేక్, కమెంట్స్, షేర్స్, లాఫ్ ఎమోజీస్. ఆమె కూర్చున్న చోటే నేలవీద కూలిపోయింది. ఇది నేను కాదు, కాని ప్రపంచానికి ఇది నేనే. అమ్మ చూసింది. అమ్మ మాట్లాడలేదు, కాని ఆ సైలెన్స్ శ్రావణిని ముక్కలుగా చేసింది. నన్ను నమ్మట్లేదా? అమ్మ కన్నీళ్లతో, నిన్ను నమ్ముతున్నాను, కాని ఈ ప్రపంచం నిన్ను వినడం లేదు కదా. బాత్రూం తలుపు లోపలనుంచి మూసుకుంది. నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ శబ్దం ఆమె ఏడుపును దాచేస్తోంది. అద్దంలో చూసుకుంది. అక్కడ కనిపించిన అమ్మాయి తానేనా అనే సందేహం వచ్చింది. చేతిలో మందు మాత్రల స్ట్రిప్. ఒక్కసారి ఊపిరి పీల్చింది. ఇంకా ఎంతవరకు భరించాలి? ఇదే చివరా? అప్పుడే ఫోన్ మళ్లీ కంపించింది. ఆ మెసేజ్ చూడకుండానే అర్థమైంది. మెల్లగా వెళ్ళిపో. కళ్లనుంచి కన్నీళ్లు ఆగలేదు. ఆమె కళ్లను మూసుకుంది. ఆ క్షణంలో బాత్రూం తలుపు బయట ఒక గొంతు. శ్రావణి, అమ్మ గొంతు. ఆ గొంతులో భయం ఉంది, ప్రేమ ఉంది. శ్రావణి చేతిలో ఉన్న మందుమాత్రల స్ట్రిప్ నేలమీద జారిపోయింది. తలుపు తెరిచింది. అమ్మను చూసిన క్షణంలో ఆమె కాళ్లు వణికాయి. అమ్మ గట్టిగా కౌగిలించుకుంది. ఏ మాటా లేదు, కన్నీళ్లే మాటలయ్యాయి. ఆ రాత్రి శ్రావణి బ్రతికింది. కాని ఆమె లోపల ఒక భాగం మౌనంగా ఏడుస్తూనే ఉంది. పోలీసులు కేసు తీసుకున్నారు. మొదట ఆమె వాయిస్ నోట్ని విన్నారు. తరువాత ఆ గొంతుని మళ్లీ అనలైజ్ చేశారు. ఫోన్ సిగ్నల్, సమయం, వైపు శబ్దాలు అన్నీ కలిపి ఒక విషయం బయటపడింది. అతను అపరిచితుడు కాదు, వేరే నగరంలో లేడు, విదేశంలో లేడు. ఆశ్చర్యం, అతను ఆమెకి తెలిసినవాడే. అదే ఊరు, అదే బస్టాప్, అదే చిరునవ్వు, రోజూ చూసే ముఖం. కాని లోపల భయంకరమైన మనిషి. ఆ క్షణంలో శ్రావణికి అర్థమైంది, భయం బయట కాదు, మన చుట్టూనే ఉంటుంది. పోలీసులు ఒక పథకం వేశారు. శ్రావణి ఇంకా భయపడుతున్నట్టు నటించింది. అతని మాటలు వింటున్నట్టు చేసింది. అతను చెప్పినట్టు చేసింది. ఒకరోజు నిన్ను చూడాలి అని మెసేజ్ పెట్టాడు. సమయం నిర్ణయమైంది.
చోటు నిర్ణయమైంది. శ్రావణి ఒంటరిగా కాదు, కాని అలా కనిపించింది. దూరంగా పోలీసులు గమనిస్తున్నారు. అతను వచ్చాడు. అదే ముఖం, అదే చిరునవ్వు. ఆ నవ్వు వెనుక నేరం దాగి ఉంది. ఒక సంకేతం. అంతే. చేతులకు సంకెళ్ళు. చుట్టూ నిశ్శబ్దం. ఆ క్షణంలో శ్రావణి మొదటిసారి లోతుగా ఊపిరి పీల్చింది. నేరం ముగిసింది. కాని బాధ అక్కడితో ఆగలేదు. ఫోన్ కంపిస్తే ఇంకా గుండెధడ. నిద్రలో అదే గొంతు, అదే మాటలు. నీ గురించి నాకన్నీ తెలుసు. కాలం గడుస్తోంది. గాయం మెల్లగా మానుతోంది. కాని మచ మిగిలింది. కొన్ని నెలల తర్వాత శ్రావణి ఇతర అమ్మాయిలతో మాట్లాడింది. ఒక్కమాట చెప్పింది. సైబర్ మోసం దూరంగా ఉండదు. మన చేతిలో ఉన్న ఫోన్లోనే ఉంటుంది. భయపడకండి. మౌనంగా ఉండకండి. అదే ఆమె పోరాటానికి నిజమైన ముగింపు.